ఈ లోకంలో ప్రభు ఇచ్చిన జ్ఞానం చేత, ప్రభు ఇచ్చిన వాక్యం చేత మనమందరం కూడా లోకంలో జ్యోతుల వలె వెలగాలన్నది దేవుని కోరిక. తన జ్ఞానాన్ని నేర్చుకొని, తన మాటలను మన హృదయంలో నింపుకొని, వాటిని అనేకులకు ఇది ప్రచురం చేయాలి. తన యొక్క రాజ్య సువార్తను ప్రతి ఒక్కరికి మూల మూలలా పల్లె పల్లెలా అందించాలనేది ప్రభు కోరిక. అందుకే ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, అనగా ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనుషునికి మీరు నా గురించి చెప్పాలనేది దేవుని కోరిక. ఎంతమంది మనలో ఆ దేవుని కోరికను, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది, ఆయన మాటలను, ఆయన ఉన్నతమైన ప్రేమను, కరుణను, వాత్సల్యతను, ఆయన గొప్పతనాన్ని, మహిమని ఎంతమందికి ప్రతిరోజు వివరిస్తుంది. లేనిపోని మాటలు, కల్లిబొల్లి కబుర్లు అయితే ఇదిగో ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పుకుంటాం. కానీ దేవుని మాటలు ఎంతమందికి చెప్తున్నాం, ఎంతమందికి అందిస్తున్నాం, ఎంతమందిని అగ్నిలో నుండి మరి రక్షించినట్లు దేవునిలో రక్షించగలుగుతాం. సో ఈ రోజైనా